హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీఎస్. నా ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే బేసిక్గా ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్, కానీ ఇప్పుడు హీరోయిన్గా కూడా సినిమాలు చేస్తుంది యానీ. సో హాయ్ అని. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? బేసిక్గా మీరు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వస్తున్నారు, బట్ ఇప్పుడు హీరోయిన్ అండ్ మళ్ళీ కంబ్యాక్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90s జనరేషన్స్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. సో మీరు కూడా చూసారు 90s జనరేషన్, ఎలా ఉంది సార్? నేను యాక్చువల్లీ ఫస్ట్ 90s వెబ్ సిరీస్ చూడడం జరిగింది. చూసిన తర్వాత దో నేను 2000sలో పుట్టిన అమ్మాయి అయినా కానీ నేను నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా కొంచెం రిలేటెడ్ టు 90s ఉంటాయి. ఎందుకంటే ఈ జెన్జీ అనే ట్యాగ్ ఉంది, కానీ ఐ డోంట్ ఫాల్ ఇన్ దట్ జెన్జీ అనే కేటగిరీ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ లివింగ్ దట్ ఐ హ్యాడ్. చాలా రిలేటబుల్గానే ఉంటుందండి. నాకు ఈ హోమ్ టౌన్ స్క్రిప్ట్ సార్ చెప్పినప్పుడు కూడా ఐ థాట్ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ అవుతుంది అని అనుకున్నాను, అండ్ హోప్ఫుల్లీ అయ్యిందని కూడా అనుకున్నాను. సో అంటే థియేటర్లో చూసినప్పుడు కూడా అప్లాజ్ కూడా అదే రేంజ్లో వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు థియేటర్లో చూసినప్పుడు? హోమ్ టౌన్కే కదా, యాక్చువల్గా లాస్ట్ క్లైమాక్స్ ప్లేస్ ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యాను అంతే. అందుకే అది ఫీల్ అయ్యాను. కానీ బట్ బికాజ్ నాకు ఆడియన్స్ లైవ్ రియాక్షన్ చూడడం నాకు చాలా పర్సనల్ ఫేవరెట్. అది ఐ థింక్ ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. అది చూద్దామని వెయిట్ చేశాను, నాకే సస్పెన్స్లో పెట్టేశారు మా వాళ్ళు. సో ఐ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఆన్ ఆహా సూన్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు అని? అంటే బేసిక్గా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వెళ్ళి చేస్తూ జర్నీ మీద ఆబ్వియస్లీ చాలా పెద్ద జర్నీ. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోయిన్స్ వరకు కూడా చేశారు. ఇప్పుడు ఏముంది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి? కరెంట్లీ అయితే నేను హోమ్ టౌన్ వరకే చేశాను. ఐఎమ్ లిజనింగ్ టు న్యూ స్క్రిప్ట్స్ అండి. సో అది బాగా వస్తున్నాయి, బాగుంది స్క్రిప్ట్ అంటే ఐ విల్ గో ఫర్ ఇట్. సో అంటే ఎవరికైనా ఇండస్ట్రీకి వచ్చాక ఈ హీరోతో చేయాలి అనే ఒకటి ఎగ్జైట్మెంట్ ఎవరితో అని ఉంటుంది. బట్ యానీకి యాజ్ ఎ హీరోయిన్గా ఎవరితో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? యాజ్ అ హీరోయిన్గా ఎవరితో చేస్తే బాగుంటుంది అనేది నేను యాక్చువల్లీ డైరెక్టర్స్కి వదిలేస్తున్నాను. బికాజ్ నేను ఎవరి పక్కన ఎలా ఉంటాను అనేది, అంటే వాళ్ళతో హీరోయిన్గా చేయాలి అనేం లేదు, కానీ ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ది యాక్టర్స్. నాని గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరితో వర్క్ చేయాలి అని అయితే ఆశ ఉంది. హీరోయిన్గా అనేది ఇంకా డైరెక్టర్ చేతులకి వదిలేస్తాను. ఓకే, బేసిక్గా ఎప్పుడైనా ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇలా సిస్టర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చేసరికి మెయిన్ లీడ్ కూడా చేస్తున్నారు. అంటే ఏంటి, స్క్రిప్ట్ సెలెక్షన్ బట్ట లేదంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ని బట్టి? బోత్ స్టోరీ కమ్ ఇంకా క్యారెక్టర్ కూడా. ఐ థింక్ స్టోరీ బాగుండి మన క్యారెక్టర్ అందులో ఏం లేదు అంటే ఐ థింక్ నేను బ్యాక్ ఆఫ్ అయిపోతాను. కానీ నాకు వచ్చి కొన్ని స్క్రిప్ట్స్ ఎలా ఉంటున్నాయంటే స్టోరీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అండ్ ఆ స్టోరీలో నాకు చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది, కాబట్టి అవి చేసుకుంటాను. సో మీకు బాగా గుర్తింపు వచ్చింది అండ్ చాలా అవార్డ్స్ కూడా వచ్చింది. రాజన్న, నాగార్జున గారితో పాటు చేశారు. కలిసారా మళ్ళీ ఎప్పుడన్నా, లేకపోతే ఎప్పుడన్నా కలిసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నేను నాగ్ సార్ని లూజర్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కలిసాను. దట్ ఈస్ మై ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10-11 years ఆయన మళ్ళీ కలవడము. ఆయన స్టేజ్ మీద నా గురించి మేము స్పెండ్ చేసిన టైమ్స్ ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవడం అనేది నాకు చాలా పెద్ద థింగ్. సో ఐ థింక్ సార్ నాకు తెలిసి ఎప్పుడు కలిసినా అప్రిషియేట్ అయితే చేయడం మర్చిపోరని అనుకుంటున్నాను. సో ఫైనల్గా అంటే మీ ఫేవరెట్ హీరో ఇప్పుడు టాలీవుడ్ అంటే మన హీరోలందరూ ఆల్మోస్ట్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. యానీ ఫేవరెట్ హీరో? నాకు పర్సనలీ ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. ఐ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. అండ్ ఇప్పుడు అంటే ఇక్కడ బేసిక్ ఇప్పుడున్న అప్కమింగ్ హీరోస్లలో ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఇందాక చెప్పినట్టే నాకు అందరు యాక్టర్స్తో యాక్ట్ చేయాలని ఉంది. హీరోయిన్ కానీ కాదు, కానీ జస్ట్ కో యాక్టర్ ఇన్ ద సెన్స్ ఏదో ఒక క్యారెక్టర్ అయినా పర్లేదు, బట్ ఐ వుడ్ లవ్ టు యాక్ట్ విత్ ఎవ్రీబడి. సో ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ ట్రెండ్ నడుస్తుంది అండ్ లేడీ ఓరియంటెడ్ కూడా కంప్లీట్గా చేస్తున్నారు. యానీకి నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అంటే కంప్లీట్గా ఫీమేల్ లీడ్ తోటి ఏమన్నా? ఐ థింక్ ఇలాంటి క్వశ్చన్స్ మనం యంగ్ డైరెక్టర్స్ని వెళ్ళి అడిగితే ఇంకా బాగుంటుంది. అంటే ఎవరిని పెట్టుకోవాలనుకుంటున్నారు మీరందరూ? యాక్చువల్లీ మా నేమ్ సజెస్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు కదా, డైరెక్టర్స్ని అడుగుతుంటారు, మా నేమ్ సజెస్ట్ చేస్తూ ఉండండి, సో దట్ వాళ్ళకి గుర్తుంటాం మేము. ఐ థింక్ అది నా చేతుల్లో లేదండి. డెఫినెట్లీ నేను అదే అంటున్నాను. నాకు స్టోరీ క్యారెక్టర్ ఏదన్నా బాగుంది అనిపించేస్తే ఐ విల్ జస్ట్ jump into it. I'm just waiting for directors to write some content for this kind of age. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? యానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఇంటర్వ్యూస్లలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏం చెప్తారు మీ ఫ్యాన్స్? ఆడియన్స్కి ఐ వుడ్ డెఫినెట్లీ సే ఐ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ అభిమానాన్ని ఇస్తూ వచ్చారు. 12-13 years అయిపోతున్నా కానీ మీరు నేను మాస్క్ పెట్టుకున్నా, స్కార్ఫ్ కట్టుకున్నా, జస్ట్ కళ్ళు చూసి మరి గుర్తుపట్టేస్తున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ రాజన్న అనేది మీకు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. ఇప్పుడు మా హోమ్ టౌన్ కూడా చాలామంది అమ్మాయిలకి కనెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ డూ వాచ్ హోమ్ టౌన్ ఓన్లీ ఆన్ ఆహా. థ్యాంక్ యూ.